హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ చక్రిక ఛానల్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ మా ఛానల్ తరఫున శుభాకాంక్షలు. చూస్తున్నారు కదా, ఈరోజు రెసిపీ ఏంటంటే బంగాళదుంప టమాటా కర్రీ. ఇది చపాతీల్లోకి లేకపోతే రైస్లోకి దేనిలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చేసుకోవడం చాలా ఈజీ. దీని ఇప్పుడు ఎలా చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు అందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాం. టమాటాలు వేసాం కాబట్టి అవి మగ్గాలి కాబట్టి ఇప్పుడు మూత పెట్టుకుని కొద్దిసేపు టమాటాలు మగ్గనిద్దాం. టమాటాలు అయితే మగ్గుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో మనం తొక్క తీసేసాను. తొక్క చెక్కేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని బంగాళదుంపలు వేసుకున్నాను. వీటిని నేను ఉడికించలేదు, ఇవి పచ్చి ముక్కలే చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. వీటిని కూడా ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు ఇందులో మనం రుచికి తగినట్టు సాల్ట్ వేసుకుందాం. అలాగే కొద్దిగా కారం. నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్న గురించి కారం తగ్గించుకుంటున్నాను. అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. బాగా మగ్గింది కదా, ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని మూత పెట్టి బంగాళదుంపలు ఉడకనివ్వాలి. వాటర్ అన్నీ అయిపోయాయి కదా, బంగాళదుంపలు కూడా ఉడికిపోయాయి. అప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం. ఆ బౌల్లోకి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. బౌల్లో తీసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూసారు కదా, వేడిగా టమాటా బంగాళదుంప కూర రెడీ అయిపోయింది. ఇది చపాతీల్లోకి రైస్లోకి దేంట్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్.